హాయ్ అండి. డ్యూటీకి అయితే వచ్చాను 2 నెలల తర్వాత. రాలేదు. మరి రమేష్ అని రాలేదు. ఎవరితో వచ్చాననేది మీకు వీడియోలో అయితే చూసారా. లోడ్ పట్టా అయితే మాత్రం చాలా బాగా కట్టారు. జాంబూర్కి అయితే వచ్చాను. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో పెట్టగా. ఎందుకు పెట్టలేదంటే నేను డ్యూటీకి కూడా రాలేదు. 2 నెలల నుంచి ఇంటికాడే ఉన్నాను. కొన్ని పనులు ఉండడం వల్ల. అందుకని ఇప్పుడైతే మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చాను 2 నెలల తర్వాత. ఇప్పుడైతే మనం చిల్లూరుపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ ఢిల్లీకి అయితే బండి కారం లోడ్ అవుతుంది. ఇప్పుడైతే ప్లాంట్ దగ్గర ఉన్నాం. మరి లోడు సాయంకాలం అవుతుందా లేదంటే రేపు మార్నింగ్ అవుతుందా అనేది ఇంకైతే ఏమీ కన్ఫర్మ్ అయితే లేదు. లోడింగ్ అయితే మాత్రం కన్ఫర్మ్ ఢిల్లీకి. మళ్ళీ మనం సేమ్ మన పాత బండికే 246 మన టాటా 14 ఉంది కదా, దానికైతే వచ్చాను. నేనైతే డ్యూటీకి వచ్చాను. మరి ఈ ట్రిప్కి అయితే రమేష్ అని రాలేదు. మరి రమేష్ అని రాలేదు, ఎవరితో వచ్చాను అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మనకి సేమ్ రమేష్ అన్నలాగే ఒక కొత్త అన్న అయితే వచ్చారు. ఆ అన్నను కూడా వీడియోలో చూపిస్తాను. ఆ అన్న మాటలు కూడా మీకు బాగా నచ్చుతాయి. చాలా ఏంటంటే మాటలు కూడా మీకు చాలా బాగుంటాయి. అవి కూడా కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్గా కొంచెం సామెతలు అవి చెప్తుంటాడు. అవి కూడా మనం చూసి ఎంజాయ్ చేద్దాం. అదే బండి అయితే ప్రజెంట్ అయితే ప్లాంట్ దగ్గర ఉన్నది. లోడ్ అయిన తర్వాత మీద అయితే మాట్లాడుతాం. రోజుల తర్వాత అయితే మనకి లోడింగ్ అయితే అయింది. చాలా చాలా అంటే చాలా లేట్ అయింది. నిన్న పొద్దున్న అవుతుంది అన్న లోడింగ్ ఈరోజు సాయంత్రానికి అయింది లోడింగ్. చాలా లేట్ చేశారండి లోడింగ్. ఎందుకంటే లోపల సరుకు రెడీ అవ్వాలి, అది బయటకు వచ్చి మళ్ళీ కూలింగ్ నుంచి బయటకు వచ్చి ఆరబెట్టాలి అన్నదని అందుకేనో ఇంత లేట్ అయింది. మొత్తానికి అయితే మనకి లోడ్ అయితే అయింది. పేపర్ల కోసం వెయిటింగ్. పేపర్లు వచ్చినాయి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. లోడ్ అయితే పట్టా అయితే మాత్రం చాలా బాగా కట్టారు అమ్మానీలు అన్నారు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. చూసారా లోడ్ పట్టా అయితే మాత్రం చాలా బాగా కట్టారు. మొత్తం కారం పౌడర్ కదా, మొత్తం ఎన్ని పట్టాలు అనుకున్నారు? 4 పట్టాలు. 4 పట్టాలు వేసి టైట్ చేసి లాగితేనే కానీ ఇంతలా రాలేదు. మొత్తానికి ఒక పట్టా అయితే ఒక 2 పట్టాలైనా చాలు. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళాలి, దారిలో వర్షం గిర్రం వచ్చిందంటే మొత్తం సరుకు అంతా తడిసిపోతుంది. తర్వాత ఎక్కడ లేని ఇబ్బంది అన్నీ మనం పడాలని 4 పట్టాలు వేసి అయితే గట్టిగా బిగించేసి కట్టించేసాము. పేపర్ కోసం వెయిటింగ్. పేపర్లు రాగానే బయలుదేరడమే. ఓకే అండి, మనకి పేపర్లు అయితే వచ్చేసాయి. ఇంకా ఇక్కడ నుంచి ఎంత గుమ్మని బయట పెడితే అంత మంచిది. ఎందుకంటే మనం జర్నీ అయిపోవడమే చూసుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ వరకు వెళ్ళాలంటే మధ్యలో రోడ్లు సరిగ్గా లేవు, వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. ఇప్పుడు నిన్న ఈవినింగ్ నిన్న పొద్దున్న వస్తే నిన్న పొద్దున్న నుంచి ఇవాళ పొద్దున్న నుంచి ఈరోజు సాయంత్రానికి లోడ్ అయింది. మొత్తానికి ఎప్పుడు మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ చేసిన లోడింగ్ రాత్రి 9:30కి లోడ్ అయింది. 9:30 లోడ్ అయింది. ఇటు పట్టాలు వేసుకొని తాడు కట్టుకొని పేపర్ మా చేతికి వచ్చేసరికి 10:30. అలా తెలంగాణ బార్డర్ దాటి ఇలా మహారాష్ట్ర ఎంటర్ అయ్యాం. ఈ లోపే ఒక 10 జింకలు మా బండి నుంచి చెంగు బండి గెంతుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది మాత్రం గట్టి మీద ఉండి అటు ఇటు చూస్తుంది. చూడండి అది జింకది ఎలా ఉందో చూడండి, ఎంత పెద్దది ఉందో చూడండి. నేను ఇదే ఫస్ట్ రియల్గా చూడండి, ఎప్పుడు చూడలేదు. నేను వీడియో తీస్తున్నానేమో అని చూస్తుంది. సరిగ్గా తీరా బాయ్. మొత్తం జనాలు మీ సబ్స్క్రైబర్లు అందరికీ చూపించు అని నా వంక చూసి మళ్ళీ అటేపి తిరిగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. చాలాసేపు నుంచి ఉందండి అది మా బండి దగ్గర. అలా అంటే ఇటు సైడ్కి అది ముందుకు చూస్తుంది కదా, అటు సైడ్ జంకులు వెళ్ళిపోయినాయి. వాటి కోసం అయితే మాత్రం చూస్తూ ఉన్నదన్నమాట. అలాగే గుడ్ మార్నింగ్ అండి. జాంబూర్కి అయితే వచ్చాం. ప్రజెంట్ మహారాష్ట్రలో జామ్ జంక్షన్లో ఉన్నాం. బండి అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసి 4:15. మన రాజన్న అయితే లోపల పడుకొని ఉన్నాడు. మనం బండి అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇక ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరడమే. జామ్లో డీజిల్ కొట్టించి కొద్దిగా ముందుకు వచ్చాం. తెల్ల 9 టైం అవుతుంది. సరే బండి గ్రీజ్ కొట్టిద్దామని చెప్పి ఆగాం.
ఈ లోపే మనోడు వచ్చి అన్న గ్రీజా నేను కొడతాను అని అన్నాడు. ఈ మహారాష్ట్రలో వీళ్ళకి ఇదే పోషకాహారం అనుకుంటా, బండి ఆగ్గానే వచ్చేస్తారు పాపం. గ్రీజ్ కొట్టించుకొని వంట చేసుకొని భోజనం చేసి బయలుదేరి 1 గంట ప్రయాణం చేసాం లేదో లిఫ్ట్ టైర్ అయితే పంచర్ అయింది. సరే అని చెప్పి పంచర్ అయిందామని ఈ పంచర్ షాప్ దగ్గర ఆగితే ఈ మనవాడు ఏం చేశాడంటే దగ్గర ఒక పంచర్ వేయడానికి 2.5 గంటలు టైం తీసుకున్నాడండి. 1 కాదు 2.5 గంటలు టైర్ ఇప్పి ఆ ప్యాచ్ చేయడానికి. పాత ప్యాచ్ వదిలేసిందంట, పాత ప్యాచ్ తీసి మళ్ళీ కొత్త ప్యాచ్ చేయడానికి 2.5 గంటలు టైం తీసుకున్నాడు. ఇప్పుడే ఆగ్రా అయితే రీచ్ అయ్యాం. ఆగ్రా రీచ్ అవ్వగానే మన పరమేశ్వరుడు అయితే మనకి దర్శనం ఇచ్చారు. దగ్గర మళ్ళీ ఆగ్రా దాటేసి వెళ్ళాలన్నమాట. ఇలా రాగానే కొంచెం పెద్ద శివుడి విగ్రహం కనబడింది. సరే అని చెప్పి వీడియో తీశాను. ఎంత పెద్ద విగ్రహం చూడండి. అయితే రీచ్ అయిపోయాం. రాత్రి వచ్చేసాం ఇక్కడికి. కాకపోతే ఏంటంటే వాళ్ళ దీపావళి సందర్భంగా ఏంటంటే అన్లోడింగ్ చేయలేదు. రేపు చేస్తాడని అన్నాడు. మరి రేపు అవుతుంది, లేదంటే ఇంకా బుధవారం వరకు మన అన్లోడింగ్ అయితే అవుతుంది. అదే మనం ఢిల్లీ దగ్గర నోయిడాలో హల్దీరామ్ అనే ఒక ఐటీసీ కంపెనీకి అయితే వచ్చాం. ఆ దగ్గరలోనే పార్కింగ్లో అయితే పెట్టుకున్నాం. మన బండి వచ్చేసి అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఇన్ని బళ్ళల్లో పెద్ద పార్కింగ్ ఇది, కంపెనీకి సంబంధించింది. మొత్తం ఇవన్నీ ఢిల్లీ బళ్ళు, ఢిల్లీ హర్యానా రిజిస్ట్రేషన్ బళ్ళు, లోకల్లో తిరిగే బళ్ళు మాట ఇవన్నీ. ఇన్ని బళ్ళల్లో ఆ ఏపీ బండి మనది ఒక్కటి మాత్రమే ఉంది ఇక్కడ. ఇదొక్కటి ఏపీ బండి, ఇంకెక్కడ వేరే బళ్ళు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది మాకు వచ్చి అన్లోడ్ పాయింట్కి వచ్చి ఇది 4వ రోజు. 4 రోజుల నుంచి ఇంక ఇదే పాయింట్లో బండి పెట్టుకోవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, ఇదే అయిపోయింది. మీకు ఇంకోటి ఏమంటే విషయం అంటే, నేను రమేష్ అంతా రాలేదు ఈ ట్రిప్పు, వేరే రాజుగారితో వచ్చాను అన్నాను కదా. ఆయన ఎవరో కాదు, మన పాలకొల్లు రాజుగారు. ఇగో ఈయనే అన్న. హాయ్ చెప్పండి అన్న. అన్న ఎన్నో రోజు అన్న మనం ఇక్కడికి వచ్చి? 4వ రోజు బాబు. 4 రోజుల నుంచి మన పని ఏంటి? తినటం, పడుకోవటం. చక్కగా ఉందండి. బయట ఎక్కడైనా బండి పెట్టుకుని బయటికి వెళ్దామన్నా అంతా దొంగలే ఇక్కడ ఎక్కువ. ఏదైనా మొబైల్ కానీ ఏదైనా ఛార్జింగ్ పెట్టి బయటకు వెళ్ళడానికి కూడా భయమే. ఎక్కడికి వెళ్దాం, బండిలో ఒకరు ఉంటే ఒకరు వెళ్తాం. రాజుగారు ఉన్నారంటే నేను వెళ్తాను, నేను ఉన్నానంటే రాజుగారు వెళ్తారు. పాపం మార్కెట్కి కూడా నేను వెళ్ళట్లేదు, రాజుగారు వెళ్ళి తెస్తున్నారు అన్నీ. కూరగాయలు అయినా ఏదైనా రోజుకి 2 రోజులకి ఒకసారి ఇవాళ 4వ రోజు. మొన్న వెళ్ళారు, 2 రోజులు కూరగాయలట్టుకు వచ్చారు. నిన్న పాపం ఎందుకు తమ్ముడు ఉన్నాం కదా, ఏమైనా కొంచెం తెచ్చుకుందాం ఖాళీగా ఉండని చెప్పి మటన్ తెచ్చి వండారు. చాలా బాగుండారు. చితగేసారు. సాయంత్రం గిన్నె ఊరిసేసాం. బాగుంటుందండి. రాజుగారు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు వచ్చి ఫీల్డ్కి? ఫీల్డ్ పరంగా 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాలు. 24 సంవత్సరాల డ్రైవర్ని. కనమ 4 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా క్లీనర్ చేశాను. అది విజయవాడలోనే ఎక్కువ కాలం విజయవాడలో చేశాను. ఒకసారి లైసెన్స్ పోయింది, మళ్ళీ డ్రైవర్కి రావడానికి మళ్ళీ లైసెన్స్ పెట్టుకోవడానికి 3 సంవత్సరాలు వేస్ట్ అయింది. మొత్తం 30 సంవత్సరాలు. వారం రోజుల తర్వాత అయితే అన్లోడ్కి రమ్మని చెప్పారు. మరి బండి అయితే స్టార్ట్ చేసి తీసుకెళ్తున్నాం. అబ్బాయి రాగానే అన్లోడ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ మధ్యలో సండే దీపావళి రావడం వల్ల 4 రోజులు అనుకున్నది వారం రోజులు అయితే అయిపోయింది. బండి అయితే ప్రజెంట్ అయితే రోడ్డు మీద ఉంది. లోపలికి పట్టుకెళ్తున్నాం. మరి ఇంకా 5 నిమిషాలు అయితే ఆపమన్నాడు. మరి ఇప్పుడు తీసుకెళ్ళి లోపలికి వెళ్తే మరి ఎప్పుడు అన్లోడ్ చేస్తాడో తెలియదు, చూడాలి. మరి అయితే మాత్రం మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఆ పట్టారు అది ఇప్పేసుకున్నాం. పొద్దున్న 6 గంటలకి ఇప్పించేసాడు. అది ఏ రోజు లోపలికి వచ్చిన రోజు కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు పట్టా ఇప్పితే ఇప్పుడు 1:30 అయింది. ఇప్పుడు కూడా బండి అయితే ఖాళీ చేయలేదు. ఇటు ఏమన్నా అంటే ఆ మనీలు లేరు, వచ్చేదాకా వెయిట్ చేయండి. 9 రోజుల తర్వాత మన బండి అయితే అన్లోడ్ అయితే అయింది. మళ్ళీ అన్లోడ్ చేసుకొని పార్కింగ్ అయితే వచ్చాం. మరి రాత్రి 11 గంటల దాకా పార్కింగ్లో ఉండడమే. 11 గంటలకి నో ఎంట్రీ ఉండదు. 11 గంటలకి అయితే మళ్ళీ బయలుదేరి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆగ్రా దగ్గరలోకి వెళ్ళాలి, బంగాళదుంప లోడ్ ఎత్తుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి.
నేను డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ఇన్ని రోజులు వెయిటింగ్ ఉన్న లోడ్ ఏదంటే ఇది ఒక్కటే. ఇలాంటి కంపెనీకి లోడ్ ఎత్తుకొని వచ్చామంటే మహా తలపోటు, నెంబర్ 1 తలపోటు అన్నమాట. ఎందుకంటే కంపెనీని చూపిద్దాం అనుకున్నానని అక్కడ వీడియో కెమెరా తీయకూడదు అన్నారు. అందుకని చెప్పి కంపెనీలో అయితే వీడియో తీయలేదు. అందుకని మొత్తం వాళ్ళ బండారు వద్ద బయట పెడుతుందని చెప్పి వీడియో అయితే తీయొద్దు అన్నారు. పెట్రోల్ ఒకటి నోయాల ఒకటి లేకపోతే పట్టుకెళ్ళి వేసేసేవాడు నేనైతే డ్రైవర్. చాలా మూర్ఖుని, కాకపోతే ఏంటంటే చాలా ఓపికగా ఉన్నాను బాబు. రాజుగారు అయితే చాలా ఓపిక పెట్టాడు. ఎందుకంటే 10 రోజులు ఇంకా పక్కన నన్నే తమ్ముడు ఉండు లోనికి వెళ్తే ఆంధ్ర డ్రైవర్లు ఏం చేస్తారు, తమిళనాడు డ్రైవర్లు లింగి పంచి షర్ట్ వేసుకుంటారు. మనకు అలవాటు అది, ఆ రూల్స్. ఆ ప్యాంట్లతో మనం ఉండలేము ముసలోళ్ళు. నన్ను అయితే ప్యాంట్ వేసుకోను. నేనైతే ఒకటి నా దగ్గర ఉన్న షార్ట్లే, ఈ షార్ట్ అయితే ఉంది, ఈ షార్ట్లో లేకుండా నా దగ్గర ప్యాంట్లు లేవని చెప్పాను. ఈ కంపెనీ ఢిల్లీకి ఒక 20 కిలోమీటర్ల యువతలో ఉంది ఇది, నోయిడా. ఈ ఊరు గనక బండి లోడు పెడితే ఆంధ్ర డ్రైవర్ కానీ తమిళనాడు డ్రైవర్ కానీ తెలుగు వస్తుంది వాళ్ళకి కూడానే. ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఎవరైనా సరే నోయిడా దగ్గర కంపల్సరీగా 10 రోజులు, 12 రోజులు, 13 రోజులు గ్యారంటీ. అది లెక్కేసుకుని ఇక్కడ రావటమే డ్రైవర్. చేతిలో డబ్బులన్నీ అయిపోతాయి. ఓనర్ మాటకి 2000, 3000, 2000, 3000 అని అడుక్కోవాలి. ఈ ఇబ్బందులు తప్ప ఎక్కడికి వస్తే అది చూసి ఆలోచించి పెట్టుకోండి. ఎవరు పెట్టుకున్నా లోడ్ అయితే లోడ్ ఎత్తుకుండా ఇలాగ ఉంటే ఆలోచించుకోండి. అది ఏ లోడ్ అయినా సరే, మసాలా అయినా నోయిడా అనేసరికి ఆలోచించండి. సరే, ఇప్పుడు వరకు అయితే వీడియో చూసారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకంటే నేను ఇదే డ్యూటీకి రావడం, ఇక్కడి నుంచి ఏంటంటే మన వీడియోలన్నీ కంటిన్యూగా వస్తాయి. మరి ఈ వీడియో అయితే ఎక్కడితో ముగించున్నాం. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.